మన భారతదేశానికి 8వ రాష్ట్రపతిగా పదవిని అలంకరించిన శంకర్ దయాళ్ శర్మ 1918లో జన్మించాడు. ఈయన సెయింట్ జాన్స్ కాలేజ్, పంజాబ్ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, ఫిట్జ్ విలియం కాలేజీలో విద్యాభ్యాసం చేసి న్యాయశాస్త్రంలో PhD పొందాడు. ఈయన చేసిన సాంఘిక సేవలకు గాను లక్నో యూనివర్సిటీ చక్రవర్తి బంగారు పతకాన్ని ప్రదానం చేసింది. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న శంకర్ దయాళ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్లో చేరి ఆ జన్మాంతం ఆ పార్టీకి అంకిత భావంతో సేవలందించాడు. 1952లో శంకర్ దయాళ్ శర్మ భోపాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఇంతేగాక ఈయన కేబినెట్ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగాను, ప్రజాపనుల శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య, జాతీయ వనరులు మరియు రెవెన్యూ శాఖల మంత్రిగాను, ఇందిరాగాంధీ సమయంలో సమాచార శాఖ మంత్రిగాను కేబినెట్ హోదాలో పనిచేసి అన్ని శాఖల అనుభవాన్ని గడించి తిరుగులేని రాజకీయ నాయకునిగా భారతదేశంలో పేరు గడించాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాను, పంజాబ్ గవర్నర్ గా, మహారాష్ట్ర గవర్నర్ గా కూడా శంకర్ దయాళ్ శర్మ తన సేవలను అందించాడు. తరువాత కాలంలో గట్టి పోటీ తట్టుకొని రాష్ట్రపతి కాగలిగాడు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చి మన జాతి గౌరవాన్ని నిలబెట్టిన శంకర్ దయాళ్ శర్మ నేటి మన ధృవ తార.